శ్రీమాత్రి నమః. నేను మీ రమాదేవి. ఈరోజు పౌర్ణమి, అది కూడా మాఘ పౌర్ణమి, చాలా విశిష్టమైన రోజు. ఈరోజు యాక్చువల్గా మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారనమాట. అది అమ్మవారు మా ఇంటికి పంపించారు. ఏంటి అంటే తను ఎప్పటి నుండో నా ఫాలోవర్. తనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కూడా నన్ను అయితే ఫాలో చేస్తున్నారు. తనైతే మటుకు నన్ను చాలా బాగా అభిమానిస్తారు. బట్ నేను కూడా అంతే. తను ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకుందాం, మా ఇంట్లో ఉన్న మా వారాహి అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి తను హైదరాబాద్ నుంచి వచ్చింది. తను ఎవరు అనేది మీతో నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. బట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తనకి నేను చాలా మంచి విషయాలు చెప్పాను. బట్ ఆ మంచి విషయాల్లో నేను ఎక్కడో తనకి కనెక్ట్ అయ్యానని అనిపించింది నాకు. ఈ రోజు తను మా ఇంట్లో ఉండేటప్పటికి మాటలేదు రావట్లేదు. బట్ ఆవిడెవరు అనేది చూపిస్తున్నాను. రామ్మ. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రమ్మగారి ఇంటికి రావడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారాహి అమ్మని చూడడానికి రావడం. ఎందుకంటే ఆవిడ మీరు అందరూ జస్ట్ వీడియోలో చూసి ఆవిడ చక్కగా చెప్పే మంచి మంచి వాక్యాలని అందరూ కూడా పాటిస్తూ ఉంటారు. బట్ నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత పిలుపు రాగానే ఆలోచించకుండా వచ్చేసాను నేను ఆవిడ దగ్గరికి. ఎందుకంటే ముందు అమ్మవారిని చూసేద్దామని చెప్పి ఆవిడే పిలిచింది అనుకుంటున్నాను. నేను వారాహి అమ్మ పిలిచింది అనే సంతోషంలో ఉన్నాను. నేనైతే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడికి రావడం. అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ తిను ఎవరు అనేది మీ అందరికి చాలా మంది తెలిసే ఉంటుంది. సప్తపది సీరియల్లో అత్తగారి క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ వేస్తుంది. కానీ అందులో విలన్, కానీ ఇందులో అయితే మటుకు మంచిది. చాలా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఒకరి మంచి కోరుకుంటుంది. ఒకరికి ఏదైనా మంచి చెప్పాలి అంటే తనకు ఒకవేళ తెలిసినా తెలియకపోయినా నన్ను అడిగి రమాదేవి గారు వీళ్ళు ఈ ప్రాబ్లంలో ఉన్నారు, ఏం చెప్దాం రెమెడీ అని అడుగుతుంది. ఒకరి మంచి కోరుకునే వారు ఎప్పుడు కూడా మంచిగానే ఉంటారండి. ఒకరి శ్రేయస్సు కోరుకుని వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళకి అమ్మ ఎప్పుడు కూడా మంచి దారి చూపిస్తుంది. తన ఒక మంచి గుడ్ న్యూస్ తో కూడా వచ్చింది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్యూచర్ లో నేను చెప్తాను, ఓకేనా? చెప్పదు కదా. మంచి గుడ్ న్యూస్ తో వచ్చింది. అది రావడం అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా అదొక మంచి కళ. అది చాలా హ్యాపీనెస్ ఇచ్చేది. బట్ అదైతే తనకు తీరింది అనమాట. ఆ ఆనందంలోనే నన్ను కలవడానికి వచ్చింది. సో హ్యాపీ. బట్ అమ్మవారికి కూడా పసుపు కుంకుమ చీర అది కూడా తీసుకొచ్చింది. నేను ఒకటే అనుకుంటున్నాను, నిజం నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. 2 days బ్యాక్ అనుకున్నాను అనమాట, అమ్మ నీకు చాలా శక్తి ఉంది, నీ దగ్గర నేను ఎవరి కోసమైనా దండం పెట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. బట్ నిన్ను అందరికీ నేను పరిచయం చేస్తున్నాను, ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని అందరికీ తెలియటం లేదు అని చెప్పనుకున్నా. ఇప్పుడు వీళ్ళ అమ్మగారు జస్ట్ వచ్చారండి లోపలికి. ఆవిడ ఒక్కటే అన్నారు, లోపల చాలా పాజిటివిటీ ఉంది అని చెప్పేసని. నాకు కావాల్సింది అదేనండి. మీరు నేను వీడియోస్ లో చూపిస్తున్నప్పుడన్నా అమ్మవారిని చూసి దండం పెట్టుకోండి. మీకు మంచి జరగాలని మాత్రమే కోరుకుంటున్నాను. మీకు మంచి కోరుకునేదాన్ని మీ శ్రేయోభిలాషని అనుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఏమన్నా మాట్లాడాలా? యాక్చువల్ గా అయితే ఇది మీ అందరికీ తెలుసు, నేను అసలు ప్రమోషన్ వీడియోస్ చేయను. నాకు ఎంతో నమ్మకం కుదిరితేనే చేస్తాను. మీ అందరూ కూడా నన్ను నమ్ముతారు, ఎందుకంటే నా పూజలు చూస్తారు అండ్ అమ్మవారి సేవని చూస్తారు, అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ అందరూ కూడా నమ్మిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను చేసిన పూజలో వచ్చి దండం పెట్టుకొని వాళ్ళ కోరికలు తీరి హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనే చెప్తున్నానండి, నిజంగా అమ్మవారు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే నేను చాలాసారి ఇప్పుడు వీడియోలు చూసినప్పుడు ఆవిడ తుల్లో ఉంటారంటే ఎప్పుడు వెళ్తామో ఏమో, ఎప్పుడు కలుస్తామో ఏంటో. రాజమండ్రి నేను చాలా సార్లు వచ్చాను, బట్ ఎప్పుడు కూడా నాకు అంటే జస్ట్ వచ్చి వెళ్ళిపోయాను తప్ప, ఆవిడ కూడా ఏదో జస్ట్ వీడియోస్ లో చూసారు తప్ప ఎప్పుడు పిలుపు రాలేదు. మరి ఈ రోజు అమ్మవారు పిలిపించిందో ఏమో తెలియదు నాకు. ఎందుకంటే కొత్త సంవత్సరం నాకు అన్ని శుభవార్తలు మంచులు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ మంచి కూడా అమ్మవారు చూస్తున్నారా లేదా, వింటున్నారా లేదా, నా మాట ఆవిడ వింటుందా లేదా అని నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను. సో ఈ రోజు ఇక్కడ పిలుపు వచ్చాక నాకు అనిపించింది, నేను ఉన్నాను, చూసుకుంటాను, ఇక్కడ నుంచి ఎక్కడ ఆగకుండా వెళ్ళిపో అని ఒక సక్సెస్ లైఫ్ ఆవిడ నాకు ఇవ్వడం వల్ల ఆవిడ ఈ రోజు ఇక్కడ పిలిచారు. అండ్ ఆవిడ దర్శనం నేను చేసుకుంటున్నాను. సో చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి సిస్టర్ నాకు అమ్మవారు ఇచ్చారనమాట. ఎందుకంటే ఈవిడ నోటితో చెప్పిన నేను చూసాను, ఈవిడ చెప్పిన రెమెడీస్ కానీ పూజలు కానీ. నేను కూడా, నాకు వారాహి ముద్ర అంటే తెలీదు, అమ్మవారిని పూజ చేయడం మాత్రమే తెలుసు. ఆ ముద్ర కూడా నేను ఈవిడ ద్వారానే నేర్చుకున్నాను. అలాగే డే బై డే నాకు వారాహి అమ్మవారికి సంబంధించిన భక్తులందరినీ కూడా అమ్మవారే కనెక్ట్ చేస్తున్నారండి. ఆవిడ అమ్మవారి ముద్ర కూడా రమ్మగారు చెప్పిన తర్వాతే నేర్చుకున్నాను నేను. సో నాకు కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఎందుకో తెలియదు, అమ్మవారు ఆవిడ ఎవరినైతే ఆవిడని సేవిస్తున్నారో అందరినీ ఒక చోటకి చేస్తున్నారు. ఈ మధ్య నేను వారాహి అమ్మవారి భక్తుల్ని చాలా మందిని కలుస్తున్నాను. తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, తెలియకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాను. కానీ అమ్మవారు ఉన్నారండి. మీరు ఆవిడ చెప్పినట్టుగా ఒకవేళ పాసిబిలిటీ ఉంటే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. లేదు అంటే కనుక
ఆవిడ ఫొటోస్ పెడుతున్నారుగా, చక్కగా ఫొటోస్ లో చూసే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఆవిడని తెచ్చుకోవాలి, విగ్రహాలు పెట్టాలి, ఘనంగా ఏదో ఆర్భాటంగా అది ఏమీ లేదండి. మనసులో మీ ఫోన్ లో స్క్రీన్ వాల్ పేపర్ పెట్టుకొని మనసులో దండం పెట్టుకున్నా చాలండి. నేను ఉదయం లేసి స్క్రీన్ పేపర్ చూసుకొని దండం పెట్టుకుంటాను. నేను విగ్రహాలు, అభిషేకాలు ఇవేమి చేయనండి. అమ్మ ఫోటో మాత్రం నా దగ్గర మందిరంలో ఉంటుంది. ఆవిడకే నిత్యం ఒక దీపం బెల్లం ముక్క పెడతాను తప్ప నేను ఆర్భాటంగా చేయనండి. ఒక నవరాత్రుల్లో మాత్రమే నాకు షూటింగ్స్ లేకపోతే అమ్మవారి 9 నవరాత్రులు మంచిగా చేస్తాను తప్ప మిగతా రోజులు ఆవిడ నేను పాపం పెట్టిందే తింటాను ఆవిడ. సో మనస్ఫూర్తిగా ఆవిడని మనస్ఫూర్తిగా ఆవిడ ఉన్నారు అని నమ్మి మనం అడిగితే తీరని కోరికంటూ లేదండి, తొందరగా నెరవేరుతాయి అన్నమాట. సో వారాహి తీరింది తొందరగా, అందువల్ల తొందరగా సెటిల్ అయ్యాను లైఫ్ లో అన్ని రకాలుగా. ఒక ఆర్టిస్ట్ గా గానీ, పర్సనల్ లైఫ్ లో గానీ, నా ఫ్యామిలీ కూడా బాగుంది, అన్ని రకాలుగా బాగున్నామంటే అమ్మ ఆశీర్వాదమేనండి. ఏదైనా ఆవిడకి చెప్పే స్టార్ట్ చేస్తాను. సో మీరు కూడా అమ్మవారిని వదలొద్దండి. మనకు పరీక్షలు ఉంటాయి, అవన్నీ కామన్. బట్ అమ్మవారిని వదలకుండా మనస్ఫూర్తిగా పూజ చేయండి, మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. నిత్యం ఒక్కసారి మీరు పడుకునే లోపు ఒక్కసారి కవచం చదువుకోండి చాలు. అదే మీకు రక్షణ కవచంగా మీ ఫ్యామిలీకి ఉంటుంది అనమాట. ఇంకా అమ్మగారు చెప్తారు. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇవి కలవడం. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కలుస్తానా లేదా అనుకున్నాను, పిలుపు వచ్చింది. ఇటు అమ్మవారిని కూడా చూస్తాను, అనిపించింది ఓకే, ఇంకా నాకు ధైర్యం వచ్చేసింది అనమాట. ఇక్కడ నుంచి నా లైఫ్ ఒక రేంజ్ లో ఉంటుందని. అంటే తను అన్నారు కదా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి అని, మీరు అసలు ఇబ్బంది పడవలసిన పని లేదు. నేను జస్ట్ ఫోన్ లో పెట్టినప్పుడు కూడా అమ్మవారిని మనసులో ధ్యానించుకోండి, మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి 100కి 100% రెక్టిఫై అవుతాయండి. నాకైతే అమ్మ మీద చాలా చాలా ఎక్కువ నమ్మకం అనమాట. నాకు కష్టం వచ్చిందంటే నేను అమ్మతో చెప్పుకుంటే అమ్మ నాకు తీర్చుతుంది. ఈ రోజు నేను రావడం కూడా నాకు ఒక మెరాకిల్ అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నాకు అమ్మ చేసేది అయితే, నేను అమ్మని అడగాల్సింది అయితే ఏమీ లేదు. పిల్లల పరంగా కానీ, నా భర్త పరంగా కానీ, నా కుటుంబం పరంగా కానీ, నా వ్యాపారం పరంగా కానీ, ఒక సొంత ఇల్లు కల కానీ అన్ని కూడా నాకైతే తీరిపోయాయి. నాకైతే ఏ లోటు లేకుండా, ఏ కోరికలు లేని జీవితాన్ని నేను గడుపుతున్నాను. కానీ మీ అందరూ బాగుండాలని మాత్రమే వీడియోస్ చేస్తున్నాను. మీరు అందరూ కూడా వీడియోస్ లో మంచిని మాత్రమే చూడండి. మీరు అందరూ బాగుండాలి. సర్వేజన సుఖన భవంతు. నేను మీరు అన్నమాట. ఇంకొక విషయం అండి, అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకోండి. ఈ మధ్య ఇది ఒకటి వెరైటీ అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడ అమ్మవార్లు వెలిసేస్తున్నారు. అదేం కాదండి. నేనేంటంటే ఈవిడ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు సరదాగా ఈ ఊరు వచ్చినప్పుడు సరదాగా రండి, అంతేగాని ప్రత్యేకంగా ఇది ఒక గుడిని మాత్రం చేయొద్దు. అది కూడా చెప్తున్నాను. మీ దగ్గర మీ ఊర్లో అమ్మవారు ఉన్న గుడికి వెళ్ళండి, లేకపోతే మీ చేతితో మీరు కొనుక్కొని మనస్ఫూర్తిగా ఈ తల్లిని అన్నం పెట్టుకొని ఇంట్లో పెట్టుకోండి. ఎక్కడున్నా అంతా అమ్మవారేనా, అంతా సర్వం ఆవిడే. కాబట్టి ఇక్కడికి వస్తేనే అమ్మవారు కాదండి, మన చేతిలో ఫోటో ఉన్న ఆవిడ అమ్మవారే, గుళ్ళోని అమ్మవారే, మనం కొనుక్కునే ఫోటోలోని అమ్మవారే. అది మన మనసు ఎలా ఆలోచిస్తే అలా ఉంటుంది. మళ్ళీ ఎందుకంటే ఇది నోటెడ్ చేస్తున్నాను, మళ్ళీ దాన్ని వేరే తప్పు. ఎందుకంటే ఆవిడ అందరికీ మంచి చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పే చిన్న వర్డ్ వల్ల ఎవరు నెగిటివ్ తీసుకోవద్దు. ఆవిడ మంచి మాటలు చెప్తున్నారు, నిజంగా మంచి మాటలు నేను ఫాలో అవుతున్నాను. వేరే వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను ఫాలో అయ్యాను, బాగుపడ్డాను, బాగున్నాను. కాబట్టి నమ్మండి అందరూ, ఓకేనా? ఆవిడ మంచి విషయాలే చెప్తున్నారండి, ఇతర కూడా కాదు. కొలాబరేషన్స్ వాట్ ఎవర్ ఏది కాదండి. ఆవిడ నలుగురు, నేనే బాగుండం కాదు, నలుగురు బాగుండాలనే మనస్సంకల్పంతో ఆవిడ మంచి చేస్తున్నారు. దాన్ని అందరూ ప్రోత్సహిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సంతోషంగా ఉంది. దండం పెట్టుకో. ఇది అమ్మవారికి శ్రీచక్రంలో, అది కూడా వారాహి అమ్మవారి ముందు నేను డైలీ పూజ చేసుకుంటాను. ఈ కుంకుమకి ఎంత శక్తి ఉందనేది నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఎవరైనా ప్రాబ్లమ్ లో ఉంది అన్నా కూడా నేను ఈ కుంకుమని వాళ్ళకి పంపిస్తూ ఉంటాను. బట్ అమ్మ అయితే దీనికి అంతా కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాను. చేతులు షేక్ వస్తున్నాయి. మీలో ఎవరికైనా కూడా ఈ కుంకుమ కూడా పంపించడానికి నేను సిద్ధమవుతున్నాను. కొంచెం టైం పడుతుందండి. మీ అందరికీ కూడా కుంకుమ అందజేస్తాను. ఎందుకంటే శ్రీచక్రం దగ్గర, అది కూడా వారాహి అమ్మవారి దగ్గర పూజ చేస్తున్నాను. శ్రీచక్రం ఎవరు ఇంట్లో పెట్టుకోకూడదు, తెలుసా మీకు? కానీ నేను శ్రీచక్రాన్ని కూడా ఇంట్లో పెట్టుకుని నేను పూజ చేస్తున్నాను. నాకు అమ్మ ఎటువంటి నెగిటివిటీని ఇవ్వటం లేదు. అది కూడా మీరు తెలుసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. ఈ రోజు వరకు శ్రీచక్రాన్ని పెట్టుకుని చేస్తున్నాను అని కూడా మీ ఎవరికి నేను చెప్పలేదు. ఈ రోజు నీలిమవ్వాలని చెప్తున్నాను. ఓకేనా? దారాజన ఒకసారి బొట్టు పెడతాను.